యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 42వ కీర్తన మొదటి 5 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. 42వ కీర్తన 1 నుండి 5 వచనాల వరకు మార్చి చదువుకుంటాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. అందరం కలిసి 5వ వచనము. నా ప్రాణమా నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. తలలు వంచండి, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా మోకరించగలిగిన ఆరోగ్యం కలిగిన వారందరూ మోకరించండి. ఆరోగ్యం లేని వారు తలలు వంచండి. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. ఈ దినం మీరు మాకిచ్చిన ఈ లేఖన భాగమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ వాక్యములో నుండి మీ ఎదుట మీ రక్తము చేత కడగబడిన నీ బిడ్డల ఎదుట నిలవబడిన మీ దాసుని మీ ఆత్మతో నింపండి. మీరు విరవండి. మానవ స్వభావము, మానవుని యొక్క ఆలోచన దూరపరచండి. పరిశుద్ధాత్మ కార్యం మాత్రమే మాలో జరుగుటకు నీ కృప దయచేయండి. మేమందరము నాయన మీ పాదాల దగ్గర భయముతోటి భక్తితోటి మీ సన్నిధిలో మీ వాక్యము వినగలుగుటకు నీ కృప దయచేయండి. మీ స్వరము చేత మమ్మల్ని అందరినీ తాకమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఎదుట ఉంచబడినటువంటి మీ యొక్క శరీర రక్తములో కూడా పాలు పొందటానికి మమ్ములను మేము మీ వాక్యమును బట్టి సిద్ధపరచుకొని మీ బలంలో పాలు పొందుటకు కూడా నీ కృప దయచేయండి. వచ్చిన మీ బిడ్డలందరినీ మీరు ప్రత్యేకంగా దర్శించండి. వారి మధ్య సంచరించండి. వారి హృదయంలో నూతన కార్యము జరిగించండి. ప్రతి ఒక్కరూ స్థిరమైన మనసు కలిగి, వాక్యమందు ఆశ కలిగి, పట్టుదల కలిగి నీ వాక్యమును గ్రహించగలిగిన నీ కృప దయచేయమని యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 42వ కీర్తనలోని ఈ కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన మనకు కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్పుతూ ఉన్నాయి. మన జీవితానికి అవసరమైనటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు రాసి ఉంచారు. అయితే ఈ కీర్తనలోని మొదటి వచనములో ఉన్నటువంటి ఒక మాటను, లేక మొదటి 2 వచనాల్లో ఉన్నటువంటి ఈ మాటలు మనం ప్రాముఖ్యంగా ధ్యానం చేయబోతూ ఉన్నాం. కీర్తనలు అంటే ఎవరు రాసినా కూడా మనకి జ్ఞాపకం వచ్చేది దావీదు గారు మాత్రమే. దావీదు కీర్తనలని ఈ గ్రంథానికి ఒక అద్భుతమైనటువంటి పేరు, కీర్తనల గ్రంథం. కనుక ఈ 42వ కీర్తనలోని ఆ మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు
దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఆయన సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. ఇది ఈ భక్తుల యొక్క హృదయములో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప దాహం, వారికి ఉన్నటువంటి తృష్ణ, వారికి ఉన్నటువంటి మంచి ఆశ. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యములో మనము ధ్యానం చేసేటప్పుడు మనము ఒకవేళ ఈ కోరహు కుమారుల నుండి కాకుండా దావీదు గారి దగ్గరకు వెళితే దావీదు గారు ఏమి జ్ఞాపకం చేస్తారంటే, ఆయనకి భలే ఆశ ఉంటుంది. ఆయన ఆశ చాలా అద్భుతంగా ఉంటుంది. దావీదు గారికి ఉన్నటువంటి ఆశల్లో కొన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 61వ కీర్తనలోని ఏమంటాడంటే, దేవా, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అంటాడు. భలే ఆశ కదా. ఈ కీర్తనట మాసిలామణి గారు జ్ఞాపకం చేస్తూ అంటాడు. మాసిలామణి గారు అంటే మీలో ఎంతమందికి తెలుసో తెలియదో, కొద్దిమందికి తెలుసేమో. నడిపించు నానావ పాట, రండి సువార్త సునాదముతో, ఇంకా అనేకమైన పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉన్నాయి. మాసిలామణి గారు రాసినటువంటి పాటలు. ఆ మాసిలామణి గారు ఏమన్నారంటే, దావీదు గారట గొర్రెలు కాసుకునేటప్పుడు ఆ కొండల చుట్టూ తిరుగుతున్నప్పుడు యెరూషలేములోని ఆ పైనున్నటువంటి అన్య జనాంగము ఇంకా కొంతమంది ఉండటము చూసి, అన్యరాజులు ఉండటము చూసి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఘనపరచాలి, అక్కడ రాజ్యాన్ని స్థాపించాలి, అక్కడ నుంచి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు పరిపాలన చేయాలన్నటువంటి ఒక గొప్ప ఆశతో, మంచి ఆశతో ఉండి ఆ రీతిగా ప్రార్థన చేసేవాడట. ఆ యెరూషలేము కొండలు ఎక్కటానికి ఏమనేవాడు, దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అంటాడు. ఇంకొక ఆశ ఏంటంటే, మనం చదువుకున్నాం కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము. ఇలాంటి ఆశలు దావీదు గారికి భలే మంచి ఆశలు ఉంటాయి. మనందరికీ తెలుసు 107వ కీర్తన 9వ వచనం చూడండి, అక్కడ ఏముంటుందో మనందరికీ తెలిసిన వాక్యం. అక్కడ చదవండి, 107:9. ఎలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడట, తృప్తిపరుస్తాడు. ఇంకా ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఈ వాక్యాలు మీ హృదయములో భద్రం చేసుకోవాలి. దావీదు గారికి ఉన్నటువంటి ఆశ ఏమని చెప్పాను? మొట్టమొదటిది, దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అన్నాడు. రెండవది, ఆయనకున్నటువంటి ఆశ ఏంటంటే, నాతాను ప్రవక్తను పిలిచి 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 7వ అధ్యాయములో, అయ్యా, నేను దేవునికి ఒక మందిరాన్ని కట్టించదలుచుకున్నాను, దాని కొరకు మీరు ప్రార్థన చేయండి అంటే, నాతాను ప్రవక్త ఏమంటాడంటే, సరే కానీ అంటాడు. వెంటనే దేవుడు ఆ రాత్రి ఈ ప్రవక్తను పిలిచి, లేదు లేదు, దావీదుకున్నటువంటి ఆశ మంచిదే కానీ ఆయన యోగ్యుడు కాదు, ఆయన గర్భమున పుట్టిన వాడే నాకు మందిరాన్ని కట్టాలి, ఆ సమాధానానికి వారసుడైనటువంటి సొలొమోను తప్ప దావీదు కట్టడానికి వీలు లేదని వెంటనే తెల్లారి ఆఫ్ చేస్తాడు. రెండో ఆశ ఏంటది? దేవునికి ఏం కట్టాలి?
మందిరాన్ని కట్టాలి. ఇంకొకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి మొదటి దినవృత్తాంతాల్లోనికి వెళ్ళి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు కొరకై మనము ధ్యానం చేద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయం 3వది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి ఆశ ఏమని చెప్పాను? దేవా నేను ఎక్కలేనంత. రెండవది ఏంటది చెప్పండి? నేను దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి. మూడవది భలే క్లిష్ట సమయాల్లో, భలే కఠినమైన సమయాల్లో, భలే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక ఆశ కలిగింది. అది ఏం ఆశ అంటే ఈ 11వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాలు 11వ అధ్యాయములో 14 నుండి చదువుకుందాం. వీరు ఆ చేనులో నిలిచి దాన్ని కాపాడి యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగచేసాను. జాగ్రత్తగా వినండి, మీకు దేవుడు ఆ కృపనిస్తాడు అర్థం చేసుకోవటానికి. 30 మంది పరాక్రమశాలులో ముఖ్యులకు ఈ ముగ్గురు అదుల్లాము అను చుట్టూ రాతికొండ గుహలో నుండి దావీదు నద్దకు వచ్చారు. ఫిలిష్తీయుల సమూహము రెపాయీముల లోయలో దిగియుండెను. దావీదు ఆ అదుల్లాము గుహలో మరుగు స్థలమందు ఫిలిష్తీయుల దండు బెత్లెహేము నందుండెను. 17వ వచనం. దావీదు ఆశపడి బెత్లెహేము నందలి ఊరి గవిని యొద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరపడిపోయి బెత్లెహేము ఊరి గవిని యొద్ద బావి నీళ్లు చేదుకొని దావీదు నొద్దకు తీసుకొని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి, నేను ఇలాగు చేయకుండా నా దేవుడు నన్ను కాపాడునుగాక, ప్రాణమునకు తెగించి నీళ్లు తెచ్చిన ఈ మనుషుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయాను. ఇక్కడ మనము ఇదొక అద్భుతమైనటువంటి వాక్య భాగం. ఈ వాక్య భాగము దావీదుని అదుల్లాము గుహలో ఉన్నప్పుడు, దావీదు లేక సౌలు చేత తరమబడేటప్పుడు దావీదుకి ఒక ప్రత్యేకమైనటువంటి దండు ఉండేది, లేకుంటే సైన్యం ఉండేది. ఈ దావీదు యొక్క ప్రత్యేకమైనటువంటి సైన్యం ఎప్పుడు కూడా దావీదు వెంట ఉండేటువంటి వాళ్ళు. ఈ దావీదుతో ఉండేటువంటి సైన్యం దావీదు రాజు కాకముందు ఏ రీతిగా ఉన్నారో మనము 2-3 వారాల క్రితం మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయములో అబీగయీలను గురించి మనం ధ్యానం చేశాం. దావీదు మనుషులు వెళ్ళి నాబాలు దగ్గరకు వెళ్ళి కొంత మరి వాళ్ళు ఆశించి అడిగినప్పుడు అది కాదన్నటువంటిదంతా మనందరము ధ్యానం చేశాం. అయితే ఇప్పుడు అదే దండు లేక అదే ప్రజలు, అదే దావీదు సైన్యం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దావీదుకు తోడుగా ఉంటున్నారు ప్రతి విషయంలో. దావీదు దగ్గర ఎక్కువ తక్కువ 400 మంది కంటే ఉన్నారు, లేక మరి వారి కుటుంబాలు ఉన్నాయి. వారిని అందరినీ పోషించే బాధ్యత దావీదులో ఉన్నది. అదే పరిస్థితుల్లో ఇక్కడ మరి జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఒక సమయమున అదుల్లాము ఆ రాతి గుహలో దావీదు ఉన్నప్పుడు కొంతమంది వచ్చి, అనగా 30 మంది శూరులు వచ్చి దావీదు దగ్గర నిలబడ్డారు. వారిలో ఒక ముగ్గురు ప్రత్యేకమైనటువంటి వారు ఉన్నారు. ఆ ముగ్గురు ప్రత్యేకమైనటువంటి వాళ్ళుగా ఎందుకు మరి 2వ సమూయేలు 23వ అధ్యాయంలో చూడవచ్చు. ఇదే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయంలో ఈ 2 భాగాల్లో కూడా దావీదు దాహము కొనినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. దావీదుకి మూడవదిగా ఆశ ఏంటంటే ఆ 17వ వచనంలో చూడండి, దావీదు ఆశపడి
బెత్లెహేము నందలి ఊరి గవిని యొద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చునా అని అంటా ఉన్నాడు. దావీదుకి బాగా దాహమైందంట. అక్కడ పుట్టినవాడు, అక్కడ పెరిగినవాడు, ఆ గ్రామము వాడు. బెత్లెహేము అనగా మరి దావీదు యొక్క జన్మస్థలం. దావీదుకి ఎంతో ఇష్టమైనటువంటి ప్రాంతం. ఈ బెత్లెహేములో ఊరి గవిని దగ్గర ఉన్నటువంటి ఆ బావి, ఆ నీళ్లు దావీదుకి ఎప్పుడు గుర్తొచ్చినాయంటే తాను బాగా కుంగిపోయిన సమయంలో, బాగా అలిసిపోయిన సమయంలో. ఏమని వ్రాయబడ్డదో చూడండి. దావీదు ఆశపడి బెత్లెహేము నందలి ఊరి గవిని యొద్ద బావి నీళ్లు నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా. ఈ పరిస్థితుల్లో మనము చూస్తే దావీదు ఎందుకు ఈ రీతిగా ఈ బెత్లెహేము నీళ్లను కోరుకుంటున్నాడు? ఉన్నది అదుల్లాము గుహలో. బెత్లెహేము యొక్క పరిస్థితి ఏంటంటే ఫిలిష్తీయుల యొక్క దండంతా ఆ ఊరును చుట్టుముట్టారు. శత్రువులు ఆ ఊరిని రౌండ్ వేశారు. ఎవరు పోవటానికి వీల్లేదు. కానీ దావీదు నాయకుడు వీళ్ళందరికీ. ఈ నాయకుడైనటువంటి దావీదు యొక్క ఆశ ఏంటంటే నాకేం కావాలంటే ఈ సమయంలో మా ఊరు, మా బావి, మా నీరు నాకు కావాలి. ఏ ఊరది? బెత్లెహేం అనే ఊరు. ఆ ఊరి బావి నీళ్లు తాగితే నాకు భలే నెమ్మది వస్తుంది, నాకు భలే సమాధానంగా ఉంటుంది, నాకు శక్తి వస్తుంది, నాకు అలసట తీరుద్ది. ఆ నీళ్ళు ఎవరైనా తేగలరా? కానీ అక్కడేమున్నది పరిస్థితి? శత్రువులు ఆ బెత్లెహేమును రౌండ్ వేసి ఉన్నారు. ఆ బెత్లెహేం అంతా శత్రువుల చేతిలో ఉన్నది. కానీ ఇప్పుడు ఆ నీళ్లు తేవాలి. ఎందుకు ఈ బెత్లెహేం? బెత్లెహేము యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ బెత్లెహేములో దావీదు జన్మించి ఉన్నాడు, ఓకే. అయితే ఆ నీళ్ళే ఈ కష్టకాలములోనే ఎందుకు కావాలంటున్నాడు? బెత్లెహేము ఒక అద్భుతమైనటువంటిది. బెత్లెహేము దైవ గ్రంథములో చాలా చాలా ప్రసిద్ధికెక్కింది. ఈనాడు మనము అందరము ఆరాధించటానికి ఆ బెత్లెహేములో జన్మించినటువంటి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే కారణం. బెత్లెహేము అనగా యెరూషలేమునకు దక్షిణాన 10 కిలోమీటర్ల దూరములోని గాజా ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక విలేజ్. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నటువంటి ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి బెత్లెహేము నీళ్లు దావీదు కోరుకున్నాడు. ఎందుకు అంటే ఈ బెత్లెహేమును గురించి మనం చూస్తే ఆదికాండం 35 అధ్యాయంలోనికి వెళదాం రండి ఒకసారి. ఆదికాండము 35వ అధ్యాయము. ఆదికాండం 35వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా మనకు బాగా పరిచయమైనటువంటి అధ్యాయం. 34వ అధ్యాయములో దావీదు కుమారులు అక్కడ మరి చేసినటువంటి హత్యలు, వాళ్ళ చెల్లెలను బట్టి జరిగినటువంటి పరిస్థితి, సుక్కోతు ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితి, అక్కడ మరి దావీదు యొక్క కుమారులు షెకెము తర్వాత ఇంకెవరు వారి 2 కుమారులు యాకోబుకు చెప్పకుండా వెళ్ళి వారిని అందరినీ మరి చంపినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అప్పుడు నెమ్మది లేని పరిస్థితిలో దేవుడు యాకోబుతో మాట్లాడి యాకోబుతో అంటాడు, నువ్వు లేచి ఏం చేయాలట? బేతేలునకు వెళ్ళు అంటాడు దేవుని మందిరానికి. ఈ వాక్య భాగం నేను ఇంతకుముందు 4-5 సార్లు మీకు బోధించాను, మీకు గుర్తున్నదో లేదో. అయితే ఈరోజు మన అంశం ఏంటంటే దావీదు ఆశపడ్డాడు. దేని కొరకు? బెత్లెహేము యొక్క బావి నీళ్లు కావాలి. తన యొక్క జన్మస్థలం, జన్మభూమి, ఆ నీళ్ల కొరకు ఆశపడి ఆ నీళ్ళు ఎవరు తెత్తారు అని అడిగితే ఆ ఒక 3 వెళ్ళి ఆ నీళ్లు తెస్తారు. ఆ తర్వాత వారి విషయం చూద్దాం. బెత్లెహేము యొక్క వివరణలోనికి వద్దాం. ఆ 18వ వచనం చదువుదాం చూడండి.
18 లేదంటే 16 నుంచి. ఎఫ్రాతాకు వెళ్ళే మార్గములో మరికొంత దూరమున ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. రాహేలు మృతి పొంది 19వ వచనంలో బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. ఇక్కడ ఏమి చూస్తామంటే రాహేలు మరణించింది. ఎక్కడ? బెత్లెహేము ప్రాంతం. ఎఫ్రాతా మార్గములో బెత్లెహేము అనేటువంటి గ్రామములో రాహేలు మరణించినప్పుడు యాకోబు అక్కడ ఆమెకు సమాధి చేశాడు. దీని అర్థమైందంటే ఈ బెత్లెహేము రాహేలు పాతి పెట్టబడిన ప్రాంతానికి ఎందుకు దీన్ని ఇక్కడ వ్రాయబడి ఉన్నది? ఈ బెత్లెహేము యొక్క ప్రత్యేకత ఏంటంటే యాకోబు ఈ రాహేలు కొరకు 14 సంవత్సరాలు జీతం చేశాడు, ఊడిగం చేశాడు. ఎవరి కొరకు? రాహేలు కొరకు. అనగా తన యొక్క ప్రేమ, తన ప్రాణం, తన గుండె, తన బంగారం అక్కడ పాతి పెట్టబడ్డ. ఎక్కడ? బెత్లెహేములో ఒక ప్రేమకు అక్కడ సమాధి చేయబడ్డది. మరలా మనం చూస్తే తర్వాత ముందుకు వెళదాం రండి. ఈ బెత్లెహేమును గురించి మనం ఇంకా ధ్యానము చేస్తే ఈ బెత్లెహేము ఊరు వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే రూతు గ్రంథము చూడండి ఒకసారి. రూతు గ్రంథము సమూయేలు గ్రంథము కంటే ముందు రూతు గ్రంథం 1:1 యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు, యూదా బెత్లెహేము. ఇక్కడ మనం చూద్దాం ఏంటి బెత్లెహేము యొక్క ప్రత్యేకత. ఈ బెత్లెహేము ఊరు వాళ్ళు ఎలాంటి వాళ్ళు? బెత్లెహేము నీళ్ళే కావాలని అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దావీదు కోరుకున్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే బెత్లెహేములో వాళ్ళ భాష బాగుంటుంది, బెత్లెహేములో వాళ్ళ మాట బాగుంటుంది. నాకెళ్ళి చూడాల. బెత్లెహేములో వాళ్ళ పలకరింపు బాగుంటుంది. బెత్లెహేము మనుషులు చాలా 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 మర్యాదస్తులు. వాళ్ళకి ఎంత మర్యాద ఉంటుందంటే ఒకసారి చూడండి 2వ అధ్యాయము 4వ వచనంలోనికి వద్దాం. బెత్లెహేము ఊరు వాళ్ళు ఎలాంటి వాళ్ళు? 2:4 బోయజు బెత్లెహేము నుండి వచ్చి, అనగా పొలములోనికి వచ్చి, యెహోవా మీకు తోడయ్యుండును గాక. హల్లెలూయా. ఒక యజమాని, ఒక ధనవంతుడు, ఒక ఆసామి ఏమంటున్నాడంటే తన పని వాళ్ళ దగ్గరికి పొలములోనికి వచ్చి యెహోవా మీకు తోడయ్యుండును గాక. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడన్నా మీరు పనుల కాడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? వేరే వేరే పనులు చేసిన వాళ్ళు. ఎప్పుడైనా మీ ఓనర్ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఎవరైనా చెబుతారా? చెబుతారండి? అది దూడలేదేంది, ఇది దూడలేదేంది, ఆ పని చేయలేదేంది, ఈ పని చేయను, నీటికి లేదేంది, ఏ కదా. కానీ ఆయన ఏమంటున్నాడో చూడండి. బెత్లెహేము నుండి బోయాజు వచ్చి యెహోవా మీకు తోడయ్యుండును గాకని చేను కోయు వారితో చెప్పగా వాళ్ళు అంటున్నారు, పనివాళ్ళు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. అబ్బా ఎంత బాగుందండి వాళ్ళ పని వాళ్ళ యజమాని యొక్క సంభాషణ. మీ మాట ఎట్లుండాలట? ఉప్పు వేసినట్టు ఉండాలి. దావీదు ఒట్టిగానే ఆ బెత్లెహేము నీళ్ళు కోరుకోలే. ఆ బెత్లెహేము యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా చాలా అందమైనటువంటి మాటలు అక్కడ చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఒక మంచి సాంప్రదాయం,
ఒక మంచి మాదిరి. ఈ బెత్లెహేములో ఉన్న వాళ్ళు యజమాని అంటున్నాడు, యెహోవా మీకు తోడై ఉంటాడు, మీకే ప్రమాదం రాదు, పనిచేయండి అంటున్నాడు. వాళ్ళు అంటున్నారు, నీ వ్యవసాయాన్ని నిన్ను దేవుడు ఆశీర్వదించునుగాక అంటూ ఉన్నారు. ఆ ఊరోళ్ళు ఎంత మంచోళ్ళు కదా. ఆ తర్వాత చివరి అధ్యాయంలోనికి రండి, 12వ వచనంలో చూడండి. 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడే. ఆ ఊరు పెద్దలందరూ కూడా బోయజు రూతు యొక్క వివాహము జరిగిన తర్వాత ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసా అండి, బోయజుకి బ్లెస్సింగ్ ఇస్తున్నారు. ఎలాంటి బ్లెస్సింగ్ అంటే వాళ్ళు అంటున్నారు, ఎఫ్రాతాలో నీవు ఎలా ఉంటావట, క్షేమాభివృద్ధి కలిగిన వాడువై బెత్లెహేములో నీకేమొస్తుందట, గొప్ప ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనురాలు వలన నీకు దయచేయబో సంతానము నీ కుటుంబమును తామారు యూదా కనిన పేరేసు కుటుంబములే ఉండును గాక అని ఆశీర్వదిస్తూ ఉన్నారు పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా. ఎవరు పెళ్ళి? బోయాజు రూతు యొక్క వివాహములో ఊరి పెద్దలు గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నారు, అద్భుతమైన గ్రీటింగ్స్. ఆ తర్వాత కిందకు వెళితే ఆ 15వ వచనంలోనికి వద్దాం చూడండి, లేకుంటే 14. అప్పుడు స్త్రీలు ఆ ఊర్లో వాళ్ళు వచ్చి అనగా భర్తను కోల్పోయి 2 కుమారులను కోల్పోయి తనని కౌగలించుకొని తనను హత్తుకొని నీ దేవుడే నా దేవుడు అని ప్రమాణము వాగ్దానము చేసుకొని అత్తాకోడళ్ళు కలిసి వచ్చినటువంటి ఆ నయోమిని ఊరు వాళ్ళు ఏమంటున్నారో చూడండి, మరలా చదవమ్మా. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు, అబ్బబ్బబ్బా ఎవరిని కొన్నదట, బోయాజుకి కుమారుడైనటువంటి ఓబేదును కన్నదట. ఈ ఓబేదును కన్నప్పుడు అత్తగారితో అంటున్నారు, నయోమితో అంటున్నారు, నీ కోడలు ఎలాంటిదో తెలుసా? నాకెళ్ళి చూడండి స్త్రీలందరూ, మీ కోడలు ఎలాంటిదో తెలుసా? అదిగో ఆ ఇంటి పక్కన 7 కొడుకులు ఉన్నారే, ఆ 7 కొడుకులు దండగా నీ కోడలే బెస్ట్ అంటున్నారు. హల్లెలూయా. మిమ్మల్ని అనాలట్ట, ఈ బలలో పాలు పొందే వాళ్ళని ఏమనాలంటే మీ అత్తగారు అనాలా, అబ్బా నాకు కొడుకులు లేకపోయినా నా కొడుకు కోడలు నువ్వే అనాలి. ఏమన్నదో చూడండి మరలా, నిన్ను ప్రేమించి నీకు 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతనిని అనగా ఓబేదును కన్నది అని జ్ఞాపకము చేసి ఆశీర్వదిస్తున్నారు. ఇంకా చూడండి, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో అంటూ ఉన్నారు. ఇది బెత్లెహేము యొక్క ప్రత్యేకత. దావీదు ఏ నీళ్లు కావాలంటున్నాడు చెప్పండి, ఏ నీళ్లు కావాలట ఆయనకి? బెత్లెహేము. ఆయన ఉన్నది ఎక్కడ? చాలా దూరాన అరణ్యములో ఉన్నాడు. అదుల్లాము అనేటువంటి ఆ రాతి కొండ లోపల ఆ సొరంగంలో బ్రతుకుతూ ఉన్నటువంటి దావీదుకున్నటువంటి ఆశ ఏంటంటే, ఎవరు వెళతారు నా కొరకు, ఎవరు తెత్తారు దాహానికి నీళ్లు అంటే, అప్పుడు చూద్దాం చూడండి, మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వద్దాం. 11వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 11వ అధ్యాయంలోనికి 16వ వచనం. దావీదు మరుగు స్థలమందు ఫిలిష్తీయుల దండు బెత్లెహేములో నందుండెను. దావీదు ఆశపడి బెత్లెహేము నందలి ఊరి గవని యొద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చునని అనగా, దావీదు ఆశపడుతున్నారు, ఎవరు తెస్తారు నాకు ఈ నీళ్ళు, నాకు తృప్తి వస్తుంది, నాకు బలం వస్తుంది, ఆ నీళ్ళంటే నాకు భలే ఆశ. ఎన్ని సంవత్సరాలు అయిందో బెత్లెహేము వదిలిపెట్టి. సౌలు ధరుముతున్నాడు, పారిపోతున్నాడు, ప్రాణభయముతో ఉంటున్నాడు, అగబడితే చంపేస్తారు, పట్టిస్తారు, రకరకాలుగా ఉంటారు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. దావీదు ఉన్నటువంటి పరిస్థితి ఏ రీతిగా ఉన్నదంటే,
ఈ గడిచిన వారములో మీకు ఎంతమందికి తెలుసో అమెరికాలోని చార్లీ కార్క్ అనేటువంటి ఒక వ్యక్తిని కాల్చి చంపారు. ఆయన ఏం చేసేవాడు? డిబేట్ చేసేవాడు, కాలేజీలకు వెళ్ళి క్లాసులు చెప్పేవాడు, మోటివేషన్ క్లాసులు ఆయన చెప్పేది. అనేక విధాలుగా అమెరికా దేశం అంతా తిరిగాడు. అమెరికా పాడైపోతుంది, ఒక మాటలో చెప్పాలంటే పుచ్చిపోతుంది. డ్రగ్స్కి అలవాటు పడ్డారు, స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి అమెరికా అంతటా అలుముకున్నది. పాపం విస్తరిస్తూ ఉన్నది. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు చెడిపోతున్నారు, పడిపోతున్నారు. అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్కి సన్నిహితుడిగా ఉంటున్నాడు, చక్కగా మోటివేషన్ చేస్తున్నాడు, యూత్నంతా ఆకర్షిస్తూ ఉన్నాడు. ఆయనకు 31 సంవత్సరాలే చార్లెస్ కార్క్. అలాంటి వ్యక్తి ఏమైందో తెలుసండి? ఒక మీటింగ్లో ఉంటే గిట్టని వాడు ఏం చేశాడో తెలుసండి? నచ్చని వాడు ఏం చేశాడో తెలుసండి? లూసిఫర్ని, సాతాన్ని ఆరాధించేవాడు ఏం చేశాడో తెలుసండి? విగ్రహారాధనని ప్రోత్సహించే వాళ్ళు ఏం చేశారో తెలుసండి? వాళ్ళ వెనుకున్నటువంటి పెద్ద టీం ఏం చేసిందో తెలుసా? కోట్ల కొలదిగా ఖర్చు పెట్టారేమో తెలియదు, విదేశీ హస్తముందో తెలియదు, అక్కడికి వాళ్ళ పార్టీల మధ్య గొడవలో తెలియదు. ఏది ఏమైనా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళని ఏం చేస్తున్నంటే చక్కగా మోటివేషన్ చేస్తూ ఉన్నాడు. మీరు వీటన్నిటిని మానాలి, యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, పరలోకానికి వెళ్ళాలి, అదొక్కటే మనకు మార్గం, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, చక్కగా బోధ చేస్తూ ఉన్నాడు. ఆయన పాస్టర్ కాదు. అయినా కూడా ఏం చేస్తున్నాడో తెలుసండి? ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తూ ఉన్నాడు. యూత్ అంతా ఆకర్షించబడుతున్నారు, డ్రగ్స్ నుంచి వేరైపోతున్నారు, మాఫియా బిజినెస్ తగ్గిపోతాం. దానిని బట్టి ఆయన ఒక చోట మాట్లాడుతుంటే తుపాకీతో కాల్చేశారు. ప్రభువుని గురించి చెబుతా. ఒకసారి ఆయన అడిగారట, నీకు ఇంకా 30 సెకండ్లే టైం ఉంది, 30 సెకండ్లే. ఈ 30 సెకండ్లో నీకు 2 బిడ్డలు ఉన్నారు, భార్య ఉన్నది. ఈ 30 సెకండ్లో నీ భార్య బిడ్డలతో మాట్లాడతావా? నువ్వేం చేస్తావు? లేకుంటే నీ ప్రాపర్టీ గురించి చెబుతావా? లేకుంటే ట్రంప్కి ఇంకేమైనా ఆలోచన చెప్పాలని చెబుతావా? ఇంకేదైనా చేయాలని చేస్తావంటే ఈ చార్లీ కార్క్ ఉన్నాడో తెలుసా? అద్భుతంగా ఈ 30 సెకండ్స్, క్షమించండి 30 నిమిషాలన్నా, ఈ 30 సెకండ్లల్లా, ఈ 1/2 నిమిషములో యేసుక్రీస్తుని నమ్ముకోండి, ఆయనే రక్షకుడు, ఆయనే పరలోకము, ఆయనే మార్గము, యుగయుగాలు ఆయనే దేవుడు అని చెబుతాను అని చెప్పేసిండు. ఇంకేం మాట్లాడలేదట. ఈ 30 సెకండ్లలో నువ్వేం చేస్తావంటే యేసయ్యను గురించే చెబుతాను, నా ప్రాణం పోయేటప్పుడు యేసయ్య దగ్గరకే వెళతాను, కానీ నాకేం అక్కర్లేదన్న. అంత గొప్ప వ్యక్తిని ఈరోజు ప్రపంచమంతా కూడా, క్రైస్తవ లోకమంతా కూడా మనకి మార్చి 25న మన తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి విషయం మీకు ఎంతమంది గుర్తుంది? ఎవరైనా? సేమ్ టు సేమ్ చక్కగా బోధలు చేసేవారిని సాతాను ఉన్నట్లా. దావీదు పరిస్థితి కూడా అదే రీతిగా ఉన్నది. దావీదు కూడా అదే ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నాడు. అయినా కూడా నాకేం కావాలి? బెత్లెహేము యొక్క నీళ్లు కావాలి. బెత్లెహేము నీళ్లు ఎవరు తెస్తారు అంటే, అప్పుడు చూడండి, ఆ కిందకు వద్దాం. 17వ వచనం నుండి, మరలా దావీదు ఆశపడి బెత్లెహేమునందలి ఊరి గవని యొద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా, ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరబడిపోయి బెత్లెహేము ఊరి గవని యొద్ద బావి నీళ్లు చేదుకొని దావీదు నొద్దకు తీసుకొని వచ్చిరి. ఎక్కడ తీసుకొని వచ్చారంటండి? దావీదు నొద్దకు తీసుకుని వచ్చారు. వారు ఎవరు అంటే, ఒక 2 పేర్లు మాత్రమే ఇక్కడ మనకి స్పష్టంగా అగపడతాయి. 3వ పేరు అంత క్లియర్గా అగపడదు.
ఆ పేర్లు ఎవరంటే 20వ వచనంలో చూడండి, యోవాబు సహోదరుడైనటువంటి అభిషై. 22వ వచనంలో చూడండి, బెనాయా. ఈ ఇద్దరు అగపడుతూ ఉంటారు. మూడో వ్యక్తి ఎవరు అంత స్పష్టంగా అగపడదు. అయినప్పటికీ ఈ ముగ్గురు వెళ్ళారు. ఈ 30 మందిలో ముగ్గురు ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. యేసు ప్రభువుకి శిష్యులు ఎంతమంది ఉన్నారు? 12 మంది. 12 మందిలో యేసు ప్రభుకి రూపాంతరపు కొండ మీద ప్రార్థనలోకి వెళ్ళినటువంటి వారు ఎంతమంది? ఎంతమంది రూపాంతరపు కొండ మీద యేసు ప్రభుతో ఉన్నది? చెప్పండి అండి. ఎన్ని వందల సార్లు విన్నారు? పేతురు, యోహాను, యాకోబు, ముగ్గురే. అర్థమవుతుందండి. ఇక్కడ కూడా ముగ్గురు బలాఢ్యులు ఉన్నారు. యేసయ్య కూడా రూపాంతరపు కొండ మీద ముగ్గురు ఉన్నారు. ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇంతమంది సంఘం ఉన్న సేవకునికి ఒక ముగ్గురు ప్రార్థన పరులు కావాలి. నువ్వు ఉంటావా? నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? ఒక సేవకునికి, ఒక సంఘానికి ఎంత కష్టమైన పరిస్థితి. వరదగా వచ్చి నాకు సరే, వర్షం ఆగకపోయినా సరే, గొడుగేసుకొని వచ్చాను నేను ప్రార్థన చేస్తాను వాళ్ళు ముగ్గురు కావాలి. ఎవరుంటారు? ఎంత దూరమైన నేను వెళ్ళొస్తా, ఆ ఇంటికి పోయి ప్రార్థన చేసి వస్తానే ముగ్గురు కావాలి. వరద వాగు వచ్చినా కూడా నేను వస్తాననే వాళ్ళు కావాలి. ఈ ముగ్గురు ఏం చేశారంటే అండి, బెత్లెహేములో ఫిలిష్తీయుల దండు ఉంటే ఆ దండుని ఛేదించుకొని పోయి ఆ బెత్లెహేము యొక్క బావి నీళ్లు చేదుకొని వచ్చారట. ఎంత త్యాగం! సంఘం ఉండటం కాదు, శూరులు ఉండటం కాదు, ఈ ముగ్గురు కావాలి. యేసయ్యకై అంతరంగంగా ఉన్నటువంటి ఆ ముగ్గురు. ఆ ముగ్గురులో ఇంకా హృదయానికి హత్తుకున్నటువంటి వాడు యోహాను. మన జీవితంలో ఒక సంఘానికి ఈ ముగ్గురు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడతాడు. దాటే మాకు, ఇది నాకెందుకు అనుకో, మాకు నువ్వెందుకు కాకూడదు? ఆ ముగ్గురువి నువ్వెందుకు కాకూడదు? మీరెందుకు కాకూడదు? సంఘం కొరకు మీరెందుకు కాకూడదు? అయితే దావీదు ఏమన్నాడో తెలుసండి. నేను ముగిస్తాను, ఆ తర్వాత ముందుకు వెళదాం. 18వ వచనం, ఆ ముగ్గురు ఫిలిష్తీయుల దండులోనికి చొరబడి పోయి బెత్లెహేము ఊరి గవిని యొద్ద బావి నీళ్లు చేదుకొని దావీదు నొద్దకు తీసుకొని వచ్చిరి. దావీదు ఆశపడ్డాడండి. దావీదు కోరికండి. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానన్నటువంటి ఆ దేవాది దేవుడు ఇక్కడ ఏం చేశాడో తెలుసండి. దావీదుకి ఆ నీళ్లు తీసుకొచ్చాడు. కానీ దావీదు ఏమంటున్నాడో తెలుసండి, లేదు లేదు, వీళ్ళు తెచ్చింది నీళ్లు కాదు. ఏం తెచ్చారో తెలుసండి, వారి ప్రాణాలు తెగించి వారి రక్తాన్ని తీసుకొని వచ్చారు. రక్తము మన ప్రాణం, అర్థమవుతుందండి. వాళ్ళ ప్రాణాలు. రక్తము మనుషులకు కాదు, దేవునికే అర్పితము. బాగా గుర్తుపెట్టుకోండి. రక్తము ఏంటిదట చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. ఇది వారి యొక్క రక్తం అండి. నేనేం తాగుతాను? ఇక తాగను. ఆశపడ్డాను. ఈ శూరులు వెళ్ళారు, బలాఢ్యులు వెళ్ళారు. వాళ్ళ గురించి, ముగ్గురు గురించి చెప్పాలంటే మళ్ళీ 3 గంటలు పట్టుద్ది. నేను దాటేస్తున్నాను. వాళ్ళు గొప్ప శూరులు, జయించినటువంటి వాళ్ళు. వాళ్ళల్లా ఒక ఆయన యుద్ధం చేస్తేనంట తిమ్మిరి పట్టిపోయిందంట. చెయ్యి తిమ్మిరి బట్టి కత్తి గుంజినా రావట్లేదట. కత్తి ఏమైపోయిందంట అండి, చేతులకి ఆ ఏళ్ళట్లే అతకపోయిందంట. ఇక రావట్లేదట. ఇక పొడవటమే, చంపటమే. ఆ రీతిగా యుద్ధం చేసిన శూరులు ఉన్నారు. దేవుని కొరకు మనం కూడా అదే రీతిగా పోరాడాలి. సంఘం కొరకు కష్టపడాలి, సేవ చేయాలి, సంఘాన్ని అభివృద్ధి చేయాలి, సంఘాన్ని బలపరచాలి. వస్తున్నాం, వెళుతున్నాం. మన త్యాగమేది? మన రక్తమేడా? మన ప్రాణమేడా? దేవుని కొరకు మనం చేస్తున్నాం. ఒకసారి గమనించండి.
ఆ తర్వాత ఏమంటున్నాడో చూడండి, 18వ వచనం చివరి భాగములో, అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు, చూడండి జాగ్రత్తగా, అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవాకు ఏం చేశాడట, అర్పితముగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మనము అర్పితము కావాలి. దేవుని సన్నిధిలోని మనము అర్పించుకోవాలి. దేవుని సన్నిధిలో పోయబడాలి. ఒకసారి చూడండి, సమూయేలు గ్రంథంలోనికి వెళదాం. 2వ సమూయేలు 23:14 చూస్తే అక్కడ మనకు కొంత వివరంగా ఉంటా ఉన్నది. 23:14 2వ సమూయేలు గ్రంథం 17వ వచనంలోనికి వద్దాం, లేకుంటే 16. ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని ఏం చేశాడట, పారబోసి, యెహోవా నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనల్లకు ఉండెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బెత్లెహేము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మీకు 5:2 మనం చూస్తాం, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా జనములలో అల్పమైన దానవు, అయినను నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మీకు 5వ అధ్యాయములో ఈ బెత్లెహేములో నుండే మనలందరినీ పాలించేవాడు, ఇశ్రాయేలీలను పాలించినటువంటి దావీదు కాదు, కానీ నీ కొరకు నా కొరకు మనందరి కొరకు అదిగో అక్కడ జన్మించాడు. లూకా సువార్తలోనికి రండి, 2వ అధ్యాయంలోని, లూకా సువార్త 2వ అధ్యాయం, మనందరికీ తెలిసిన వాక్య భాగం. 5వ వచనం చివరి భాగం. దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా యోసేపు ఆ సంఖ్యలో వ్రాయబడుట గలిలయలోని నజరేతు నుండి యూదయలో నుండి బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వచ్చెను. యూదయలోని బెత్లెహేము అనబడినటువంటి దావీదు ఊరు, దావీదు పట్టణం బెత్లెహేము. యెరూషలేము కూడా దావీదు పట్టణం పరిపాలన చేసినటువంటిది. అయితే ప్రభునందు ప్రియమైన సంగమా, ప్రభు బలలో పాలు పొందే ముందు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. దావీదు ఆ నీళ్ళని ఏం చేశాడట, యెహోవాకు అర్పితము చేశాడు. యెహోవాకు ఏం చేశాడట, అర్పించాడు, సమర్పించాడు, ఆరాధించాడు ఆ నీళ్లతోని. మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ తిమోతి 4వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ వ్రాయబడినటువంటి ఒక మంచి వాక్య భాగం, తిమోతిలకు రాసిన పత్రిక 6వ వచనం, 4:6, 2వ తిమోతి 4:6 చదవండి. పౌలు గారు అంటున్నాడు, నేనిప్పుడే ఏం చేస్తానంటున్నాడు, ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నేనిప్పుడే, వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను. నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి
ప్రభువు నాకు ఇస్తాడు, నాకు మాత్రమే కాదు, ఆ ప్రత్యక్షతను ఆశించిన ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా ప్రభువు ఇస్తాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు ఆ నీళ్లను యెహోవాకు ఏం చేశాడు? అర్పించాడు. పౌలు గారు ఏం చేశాడు? తన ప్రాణమును యెహోవాకు లేక తండ్రికి మనపక్షంగా పరిశుద్ధమైనటువంటి బలిగా అర్పించాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం, ఆయన సంఘమైనటువంటి మనం, ఆయన రక్తము చేత కడగబడినటువంటి మనం దేవుని కొరకు తెగించేవారుగా ఉన్నామా, వెనకడుగు వేసేవారముగా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. తెగించవలసిన అవసరం ఉన్నది. ఆ ముగ్గురు ఏం చేశారట అని చెప్పండి? బెత్లెహేముకి దారి చేసుకొని పోయారట. ఎంతమందిని తప్పించుకొని, ఎంతమందిని జయించి, ఎంతమంది మీద మరి వారు ప్రాణాలు పెట్టి పోరాడి ఆ బెత్లెహేములోనికి వెళ్ళారు. ఆ నీళ్లను ఎవరికి ఇచ్చారు చెప్పండి? దేవునికి ఇచ్చారు, దేవునికి అర్పించారు. వారి ప్రాణాలు అర్పించారు. దావీదు అర్పితం చేశాడు. దేవుని బిడ్డలమైన మనకు ప్రభు అదే అడుగుతున్నాడు, నీవేమి అర్పిస్తావు? ఆ ముగ్గురు ప్రాణాలకి తెగించి దావీదుకి తృప్తినిచ్చారు. పౌలు గారు సంఘాల కొరకు ఏం చేశాడు తెలుసండి? ఇదిగో నేను ప్రాణార్పణముగా పోయబడుతున్నాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అదే అంటున్నాడు, నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో వేలాడబడినటువంటి ప్రభువు, ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, ఇది మీ కొరకై కలువరి శిలువలో అర్పింపబడినటువంటి రక్తం. యెషయా 53వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన దానిని వారికి ఏం చేశాడో తెలుసండి? ఈ దేవుని సన్నిధిలో అర్పించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. యెషయా గ్రంథం 53లో చూడండి, 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులునుగా చేయును. ఆ తర్వాత 12వ వచనములో చూద్దాం, చూడండి 12వ వచనం చివరి భాగములో, ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ఏం చేశాడట? ధారపోశాడు. బెత్లెహేములో నుండి తేబడినటువంటి నీళ్లను దావీదు ఏం చేశాడు? ఇది యెహోవాకు అర్పితముగా ధారపోశాడు. పౌలు గారు నా ప్రాణమును అర్పిస్తున్నాను. యేసు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నాడో తెలుసండి? అక్కడ మనం చూసినటువంటి వాక్య భాగము, ఏలైనగా మరణము నొందునట్లుగా అతడు తన ప్రాణమును ఏం చేస్తున్నాడు? ధారపోస్తున్నాడు. ఏం ధారపోస్తున్నాం మనం? వస్తున్నాం, కూర్చుంటున్నాం, పోతున్నాం, మళ్ళీ ఆదివారం వస్తున్నాం. మన పరిస్థితి ఏంటి? ఏం తీసుకుంటావు? అందరికి ప్రైజులు వస్తూ ఉంటాయి, గిఫ్ట్లు వస్తూ ఉంటాయి న్యాయపీఠం ముందు. వారి వారి క్రియలను బట్టి ఆయన అందరికీ ఏం చేస్తాడట? ప్రతిఫలం ఇస్తాడు. ఏం ముఖం పెట్టుకుందాం? ఎలా ఉందాం? ఆ న్యాయపీఠం మీద ఉంది. ఆ బహుమానాలు ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ ఆనందిస్తుంటే, చప్పట్లు కొడతా ఉంటే, పరలోకం మారుమోగుతూ ఉంటే ఎక్కడ కూర్చుందాం? ఏ మూలం దాక్కుందాం? ఏం ప్రాణం అర్పించలేమా? ఎన్నాళ్ళు ఉంటాం? ఎన్నాళ్ళు బతుకుతాం? ఎన్నాళ్ళు ప్రార్థనకు రాకుండా ఉంటాం? ఎన్నాళ్ళు ఆరాధన చేయకుండా ఉంటాం? ఎన్నాళ్ళు సువార్త చెప్పకుండా ఉంటాం? ఇంకా ఎందాక త్యాగము చేయకుండా? దేవుని బిడ్డలమైన మనం ఈ మందిరములో ఖాళీగా ఉన్న స్థలానికి అంతటికి మనమే లెక్కప్ప చెప్పాలి. ప్రారంభ ప్రార్థనలో ప్రతి ఆదివారం మరేమ గారు ఇదే ప్రార్థన చేస్తారు, అయ్యా మందిరంలో స్థలం చాలా ఖాళీగా ఉందయ్యా, కాలనీలో చాలామంది ఉన్నారయ్యా, వారు నడిపించాయని ప్రారంభ ప్రార్థనలో మరేమ గారు చేస్తున్నారు ప్రతిసారి.
మనమందరం కూడా ఆ లెక్క పూడ్చాలి, లెక్క అప్పజెప్పాలి. ఎవరిని తీసుకొని వచ్చి కూర్చోబెడదాం, ఏం త్యాగం చేద్దాం, ఏం అర్పిద్దాం, ఏం ప్రాణాలతో పోరాడదాం. కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణమును ఏం చేశాడట? ధారగా పోశాడు. పౌలు గారు సంఘాల కొరకు, ఇదిగో నేను ఇప్పుడే ప్రాణార్పణము చేయబడుతూ ఉన్నాను. బెత్లెహేము నీళ్లు మనకి జ్ఞాపకం సవాల్ చేస్తూ ఉన్నాయి. ప్రభు నందు ప్రియమైన బిడ్డ, ధారపోసిన రక్తం ఏడున్నది. ఇది తాగి వెళ్ళటం కాదు, ఇది తినేళ్ళటం కాదు, నీవు నేను ధారపోయాలి. మనకు ఆ భారం ఉన్నది, మనకు ఆ బాధ్యత ఉన్నది. మనమేం గ్యారంటీ ఏం లేదండి. మీరు అనుకుంటున్నారు సువార్త చెప్పకుండా ఎక్కువ కాలం బతుకుదామని. ఏం బతకలేము, ఎప్పుడు పోతామో మనకు తెలియదు. అదేదో ప్రభు కొరకు పోదాం, అక్కడ జీవ కిరీటం ఉంది, అక్కడ నీతి కలిగిన రాజు మనకి ఆ కిరీటాన్ని ఇస్తాడు. శ్రమ పడదామా? ఆ ముగ్గురు యోధులు, ఆ ముగ్గురు బలాఢ్యులు ఏం చేశారట? ప్రాణాలకి తెగించారు. ప్రభు కొరకు మనం ఏం చేయాలి? తెగించాలి. ప్రభు కొరకు కష్టపడదాం, ప్రభు కొరకు ప్రయాసపడదాం, ప్రభువుని సాటిద్దాం. ఏమి చేయకపోతే అప్పుడప్పుడు అంటారులే, నువ్వు బతుకుతున్నావు డాష్. ఎవరు బతుకుతున్నారు? నేను అన్నా, మీరే చెప్పాలి. అలా బతకొద్దు క్రైస్తవుడు. మనం బతికేది కొద్ది రోజులే, అదేదో ప్రభు కొరకు బతుకుదాం. ఆ యోధులు ముగ్గురు బతికారు, ప్రాణాలు తెగించి దావీదుకి తృప్తినిచ్చారు, ప్రభువుకు అర్పితం చేశారు. మనము కూడా అర్పితం చేయాలి, సమర్పించాలి. ప్రభునందు ప్రియమైన బిడ్డ, మనం ఒట్టిగా ఉండొద్దండి, ఒట్టి చేతులతో ఉండొద్దు. ఒట్టి చేతులు అంటే సందాలు లేకుండా అనుకోమాకండి, ఆత్మలు లేకుండా. ఆత్మలు సంపాదించండి. గొర్రెలు ఏం చేస్తాయట? దొడ్డి నిండాలంటే, గొర్రెల దొడ్డి నిండాలంటే వాళ్ళ కాపరే కనేది. గొర్రెల కాపరే గొర్రెలను కనేది. ఎవరు కనాలి? గొర్రెలే కనాలి. దొడ్డి నిండాలంటే ఏం చేయాలి చెప్పండి? గొర్రెలే కనాలి. మన పని కూడా అదే. దేవుని కొరకు ప్రయాసపడదాం, దేవుని కొరకు కష్టపడదాం, ప్రేమతో ప్రభు పని చేద్దాం, ప్రార్థన భారంతో ప్రభు పని చేద్దాం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభు వస్తా ఉన్నాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఎదుట నిలవబడదాం. ఆ రాకడలో మనం తప్పించుకోవటానికి వీల్లేదు. ఆ ప్రభు దగ్గర మనము ధైర్యముతో, ఇదిగో ప్రభువా నువ్వు నాకు 2 మీనాలు ఇచ్చావు, ఇంకా 2 చంప, 5 ఇచ్చావు, ఇంకా 5. ఒకటి ఇచ్చినాడు ఏం చేశాడు? అలా ఉండొద్దు మనం. కనుక ప్రభునందు ప్రియమైన సంగమ, ప్రతి ఆదివారం ఈ బల్లకి మనం అందరం లెక్క చెప్పాలి. జాగ్రత్తగా మరలా గుర్తు చేస్తున్నాను, ఈ ప్రభు బల్లలో పాలు పొందిన ప్రతిసారి లెక్క చెప్పాలి. నేను మొదటి వర్తమానంలో అదే జ్ఞాపకం చేశా. 90వ కీర్తన 8వ వచనంలో మన యొక్క ముఖము ఆయన ముఖం ఎదుట ఉంటుంది, ముఖాముఖిగా లేక అందరితో పాటు ఉంటే ఆయన సముఖంలో ఉంటాం, లెక్క అప్పచెప్పాలి. కనుక జాగ్రత్తగా ఉండాలి. ప్రభు కొరకు ఉందాం, ఆ కిరీటాలు పొందుదాం. మన బిడ్డలు ఆశీర్వదించబడతారు, మన కుటుంబం ఆశీర్వదించబడుద్ది, మన సంఘం ఆశీర్వదించబడుద్ది. మనకు దేవుడు కావలసిన పట్టజాలనంతా దీవెనలు ఆయన కుమరిస్తాడు. దేవుని మందిరంలో ఆ పరిచర్య చేసి వెళ్ళేటప్పుడు మన వీపు పైనంట ఒక పెద్ద మూటేసి తోలుతాడట, మనకు అగుపడవు దీవెనలు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన ఏమి లేని వాడు కాదు. ఆయన ఎవరో తెలుసా అండి? సకల ఆశీర్వాదములకు కారణభూతుడు. ఆ ప్రభువుని ఆరాధిస్తున్నాం మనం, ఆ ప్రభు దగ్గరకు వచ్చాం. అట్టి కృపతో మనం ప్రభు బల్లలో పాలు పొందుదాం, త్యాగం చేయాలి. నేను చెప్పింది ఇక్కడ ఉన్న వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, ఆ ముగ్గురు బలాఢ్యులు, ఆ శూరులు, ఆ యోధులు ప్రాణాలు త్యాగం. మనం యోధులుగా ఉందామా? శూరులుగా ఉందామా? లేకుంటే
దానికి ఆపోజిట్ ఏమనాలి చెప్పండి? సోమరులుగా ఉందామా? ఎలా ఉందని చెప్పండి మీరు ఒకసారి. యోధులుగానే ఉందాం కదా, శూరులుగానే ఉందాం, సోమరులుగా నిద్రపోవద్దు. ప్రభు బల్ల మీకు సాక్ష్యం. ఎన్నిసార్లు ప్రభు బల్లలో పాలు పొందిన ప్రతి ఒక్కళ్ళు ఏది తప్పించుకోలేము. ఎవరైనా సరే అక్కడ ఏమీ కూడా వీళ్ళు పోనీలే అనేది ఎక్స్క్యూజ్ అస్సలు లేదు. అక్కడ A to Z లెక్కప్పజెప్పాలి. అట్టి కృపతో మనం భయము కలిగి, భక్తి కలిగి, ప్రార్థన భారము కలిగి, ప్రాణాలకు తెగించి ప్రభు కొరకు నిలబడి ప్రభు బలలో పాలు పొందుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరికి కూడా ఒకసారి వారు ప్రాణాలు తెగించారు. దావీదుకి ఇష్టమైనటువంటి నాయకుల్లో వారు ముగ్గురు ఒక ప్రత్యేకంగా ఉన్నారు. నీవు సంఘములు అలా ఉండగలవా? దేవుడు నిన్నే అడుగుతూ ఉన్నాడు. ఒక్కసారి ప్రభు వైపు చూడు. అయ్యా, నేను ఆ పని చేస్తాను, నేను ఆ సువార్త చెబుతాను, నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను, నేను ఆ బలహీనుల కొరకు ప్రార్థన చేస్తాను, నేను ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను. ఒకసారి చెప్పుకుందామా? ప్రభు దగ్గర తీర్మానం చేద్దామా? ఆయనకు మాటిద్దామా? ఆయన మన కొరకు తన ప్రాణమును ధారపోశాడు. ఓ ప్రభువా, ఎంత ప్రేమ చూపెట్టావయ్యా. నేనేమీ సమర్పించలేకపోతున్నాను, భయపడుతూ ఉన్నాను, లోకానికి దడుస్తూ ఉన్నాను, ప్రాణం పోద్దేమని భయం వేస్తుంది, నన్ను ఏదో అనుకుంటారని భయం వేస్తుంది. వద్దు వద్దు ప్రియ సోదరుడా, సోదరి, ఆలోచన వద్దు. ప్రభు కొరకు త్యాగం చేయి, ప్రభు కొరకు సమర్పించుకో, ప్రభు కొరకు మన జీవితాలు ఆయన చేతిలో పెడదాం. ప్రభువు నిన్నే, ప్రభు మిమ్ములనే, ప్రభు మనలనే ఆ మాట అడుగుతున్నాడు. నా కొరకు ఏం చేస్తావు? నా కొరకు నీవేం చేస్తావు? ఎంత ప్రార్థన చేస్తావు? ఎంత సువార్త చెబుతావు? నీ ఎదుటికి ఎంతోమంది వస్తున్నారు ప్రతిరోజు, నీ పక్కన ఎంతోమంది నిలుస్తూ ఉన్నారు ప్రతిరోజు. వారికి సాక్షిగా ఉంటావా? ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. బలలో పాలు పొందటానికి ప్రభు అడిగే లెక్కలోనికి మనం రావాలి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మమ్మలను ప్రేమించి మీరు మాకిచ్చినటువంటి వాక్య భాగము ఎంతో మధురమైనటువంటిది నాయన. దావీదు కొరకు ప్రాణత్యాగము చేసి, దావీదు కొరకు తృప్తినివ్వటానికి దేవా వారు ఆ నీళ్లను తీసుకొని వచ్చారు బెత్లెహేము నుండి. మేము మీ కొరకు నాయన కొన్ని ఆత్మలనైనా తీసుకొని వచ్చి మీ ఎదుట నిలవబెట్టడానికి, మీ పరిచర్య కొరకై సిద్ధపరచడానికి, మీ రాజ్యము కొరకై ఏర్పరచబడటానికి మాకున్నట్టి భారమును బాధ్యతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, నీ వాక్యమును బట్టి మరలా మీకు స్తుతులు చెల్లిస్తూ, వినిన ప్రతి ఒక్కరి హృదయములో నీరు కట్టి ఫలింపచేయమని, మీరే ఆశీర్వదించుమని, ప్రతి ఒక్కరిని బలపరచుమని, బలలోనైనా మేమెవరము కూడా నిర్లక్ష్యంగా కాకుండా మీ ముఖము ఎదుట మా జీవితం అంతా అగపడుతుందని గుర్తెరిగి పరిశుద్ధంగా చేయి వేసి మేము ఆశీర్వదించబడి, మా బిడ్డలు ఆశీర్వదించబడి, మా సంఘము ఆశీర్వదించబడి తరతరాలకు దీవెనకరంగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.